ఓటేయడానికి వస్తూ మృత్యువుడిలోనికి ఇది ఒక చాలా బాధాకరమైనటువంటి వార్త. చాలా బాధాకరమైన వార్త. పాపం ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. ఇది నిన్న రెండో విడత ఎన్నికలకు వస్తున్నటువంటి క్రమంలో వచ్చేటువంటి క్రమంలో మార్గ మధ్యలో స్టేషన్ గన్పూర్ దగ్గర ఉన్నటువంటి రాఘవపురం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికే మృతి చెందినటువంటి యువకులు 27 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు యువకులు వాళ్ళు పాపం ప్రాణాలు కోల్పోవడం. నిన్న గ్రామంలో విషాదం అయితే అలుముకునే ఒక పక్కన సర్పంచ్ ఎన్నికల పరిస్థితి, సర్పంచ్ ఎన్నికల రిజల్ట్, మరో పక్కన ఇద్దరు చేతికి అందొచ్చినటువంటి ఇద్దరు కొడుకులు మరణ వార్త అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసివేసినటువంటి నేపథ్యం ఉంది. ఆ కుటుంబాలకు మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనగాం దగ్గర ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోస్ట్మార్టం చేపించి ఆ కుటుంబాలకు ఇద్దరు డెడ్ బాడీలను వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఎందుకోసం చెప్తున్నంటే ఇలా ఉన్నటువంటి ఓటు కానీ ఇలా ఉన్నటువంటి ఏదైనా కానీ ఇవాళ వాళ్ళ అవసరం కోసం వాడుకుంటారు. వాళ్ళ ప్రాణాలు ఇవాళ సమాజంలో ఇవాళ ఎవరు గుర్తించుకుంటారు, ఎవరు పోతారు తెలియగానే ఆ కుటుంబాలకైతే ఒక ఇద్దరు కుమారులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాల పరిస్థితి దీనమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కుటుంబాలకు ఆ దేవుడు భగవంతుడు అనే వ్యక్తి ఉంటే వాళ్ళకు ఏ విధంగా అయితే ధైర్యం చెప్తారో అనేటువంటి పరిస్థితి ఉంది. ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన యువకులు గుర్తిన వాహనం ఢీకొట్టడంతో అక్కడికే మృతి చెందారు. శోక సముద్రంలో మునిగిపోయిన యువకుల కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా రాసినటువంటి ప్రధానమైనటువంటి వార్త, చాలా బాధాకరమైనటువంటి వార్త. ఓటేయడానికి వస్తూ మృత్యువుడిలోకి ఐనవోలు మండలం నందన గ్రామానికి చెందిన యువకులు గుర్తులేని వాహనం ఢీకొట్టడంతో అక్కడికి మృతి చెందారు. శోక సముద్రంలో మునిగిపోయిన యువకుల కుటుంబాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల జరుగుతుండగా రామ్నగర్ గ్రామానికి చెందిన బుర్రా కళ్యాణ్ 20 సంవత్సరాలు, బుర్రా నవీన్ 26 సంవత్సరాల యువకులు ఓటు వేయడం కోసం హైదరాబాద్ నుండి ప్రయాణమై హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మండలం రామ్నగర్ గ్రామానికి వస్తుండగా మార్గ మధ్యలో పెను ప్రమాదం సంభవించింది. స్టేషన్ గన్పూర్ మండలంలోని రాఘవపూర్ వద్ద జాతీయ రహదారిపై యువకులను గుర్తులేని వాహనం ఢీకొట్టడంతో యువకులు అక్కడిక్కడ మృతి చెందారు. ఓటేయడానికి వస్తున్న యువకులు అకాల మరణం పొందడం, కుటుంబ సభ్యుల తీవ్రమైన శోకసంద్రం మునిగిపోయారు. ప్రస్తుతం యువకులు శవాలను పోస్ట్మార్టం నివేదిక కొరకు జనగాం ఏరియా హాస్పిటల్లో తరలించారు. సంఘటన జరిగిన విధానంపై పూర్తిగా తెలియాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఒక గ్రామంలో ఉన్నటువంటి యువకులు వాళ్ళిద్దరూ చనిపోవడంతో అక్కడ ఉన్నటువంటి చాలా వరకు ఆ గ్రామం అయితే ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల చూసి ఆ కుటుంబానికి పరామర్శించి అక్కడ పోస్ట్మార్టం చేయించి పంపించడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, ఓటు మీ విలువైనదే కానీ ప్రాణాల మీద తెచ్చుకునే విధంగా మీ ప్రాణాలు అయితే పోగొట్టుకోవద్దు. మీ ప్రాణాలు మిమ్మల్ని కనిపించినటువంటి మీ తల్లిదండ్రులు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో, ఆ ప్రమాదము ఏ విధంగా జరిగిందో తెలియకపోవచ్చు, కానీ ఆ కుటుంబాలను ఓదార్చిన ఆ కుటుంబాలకు మీలాంటి వాళ్ళు పుట్టరు, దొరకరు. అలాంటి క్రమంలో ఆ కుటుంబాలకు శోక సముద్రం మునిగిపోయినటువంటి ఆ సందర్భంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాలకు రక్షణగా ఉండండి. ప్రభుత్వం తక్షణమే సాయం చేయాలి. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాలకు ఎంతో కొంత సాయం చేసి ఆ కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉండాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దయచేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతోనే